అరే నాకు ఒక డౌట్ రా. చెప్పురా. మా ఫ్రెండ్ నా ఇన్సూరెన్స్ గురించి చెప్పాడు. అది వేస్ట్ అని ప్రీమియం కడతాము, కానీ కదా డబ్బులు రాకపోతే మన మనీ మొత్తం వేస్ట్ అయిపోతుందని చెప్పాడు. నిజమే కదా, అసలు ఎందుకు తీసుకోవాలి ఇన్సూరెన్స్? నువ్వు కూడా అలా అనుకుంటావు. అవునరా. సరే నువ్వు బైక్ మీద వెళ్తావు కదా, ఎందుకు హెల్మెట్ పెట్టుకుంటావు? ఎవ్రీడే యాక్సిడెంట్ అవుతుందా? లేదు కదా. అలాంటప్పుడు మరి హెల్మెట్ వేస్టే కదరా. అలా అంటావేంట్రా? యాక్సిడెంట్ అయినప్పుడు ప్రొటెక్షన్ ఇస్తుంది హెల్మెట్. ఎగ్జాక్ట్లీ. ఇన్సూరెన్స్ కూడా అలానే ప్రొటెక్షన్ ఇస్తుంది. హెల్మెట్ కి ఇన్సూరెన్స్ కి కంపారిజన్ ఏంట్రా? నాకు అర్థం కావట్లేదు. సింపుల్ రా. హెల్మెట్ అనేది యాక్సిడెంట్ ని ప్రివెంట్ చేయకపోవచ్చు, కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ డ్యామేజ్ ని తగ్గిస్తుంది. అలానే ఇన్సూరెన్స్ కూడా ప్రాబ్లమ్ ని ఆపకపోవచ్చు, ఫినాన్షియల్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది. అంటే ఇన్సూరెన్స్ అనేది మనీ క్లెయిమ్ కోసం కాదా? ఎగ్జాక్ట్లీ రా. ఇన్సూరెన్స్ పర్పస్ వెల్త్ క్రియేట్ చేయడానికి కాదు, ఫినాన్షియల్ రిస్క్ ని ప్రొటెక్ట్ చేయడం. మరి ఇన్వెస్ట్మెంట్ ఏంటంటారు? మరి ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్ రా. ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేస్తుంది. ఇన్సూరెన్స్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల వచ్చే డిసాస్టర్ ని కాపాడుతుంది. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్. సో రెండు సేమ్ కావాలన్నమాట. ఒక అంబ్రెల్లా అనేది రెయిన్ వచ్చినట్టు, ఒక సీడ్ అనేది ఫ్యూచర్ గ్రోత్ కోసం. రెండు పర్పస్ చాలా డిఫరెంట్. ఓకే, నాకు ఎప్పుడు అర్థం అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి తీసుకుంటారు. ఫ్రెండ్స్ మాట విని ఇన్సూరెన్స్ వేస్ట్ అని కాదు, కానీ ఇప్పుడు చెప్పిన తర్వాత అర్థమైంది. మీరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎగ్జాక్ట్లీ రా. ఫినాన్స్ లో ఫ్రెండ్స్ డిసిషన్స్ కన్నా ఓన్ డిసిషన్స్ ఇంపార్టెంట్. అండర్స్టాండ్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. జిఎస్ ఫినాన్స్